నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్ర గ్యాప్ తోలుతుంటా. సో ఊబర్ అయితే మధ్యాహ్నం సరిగ్గా చేయట్లేదు, చేయకూడదు అనుకుని ఫిక్స్ అయినా నేను అయితే గిన. ఎందుకంటే చాలా దారుణంగా కిలోమీటర్కి అమౌంట్ ఇస్తున్నాడు. పరమ చెత్తనా కొడుకు అయిపోయినాడు. రీసెంట్గా 3 days బ్యాక్ హైదరాబాద్లో కూడా ఊబర్ మీద పోరాటం చేసినారు, చాలా దారుణంగా ఇస్తున్నాడు అని చెప్పేసి. అలాగే ఇక్కడ బెంగళూరులో కూడా శాంతినగర్లో చేసినారు. సో ఆ పోరాటం వల్ల ఈ బైక్ ట్యాక్సీల వల్ల చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ, పోరాటం చే పోరాటం చేసినందుకు, అంటే ఇవి మాకు ఈ బిజినెస్ సరిగ్గా అవ్వడం లేదు, బైక్ ట్యాక్సీలు వచ్చినాయని చెప్పేసి బైక్ ట్యాక్సీలను ఎక్కడ చిక్తే అక్కడ పట్టుకుంటున్నారు. ర్యాపిడో బైక్ ట్యాక్సీ కావచ్చు, ఊబర్ బైక్ ట్యాక్సీ కావచ్చు, ఎక్కడ చిక్తే అక్కడ పట్టేసుకుంటున్నారు. దొరికితే 10,000 ఫైన్. అట్లా చాలామంది దొరికారు, 10,000 ఫైన్ కట్టినారు. ఇంకా నెక్స్ట్ టైం దొరికితే వాళ్ళు డైరెక్ట్ బండి సీజింగ్ అది ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఆ, చాలా వరకు అయితే తగ్గిపోయినాయి బండ్లు. సో మీకు కూడా చెప్తున్నాను, బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళు చేయకండి. ఎందుకంటే బైక్ అది గవర్నమెంట్ దానికి పాస్ చేయలేదన్నమాట. ఇది మన ఎల్లో బోర్డు మాదిరి తోలుకోవడానికి రూల్స్ లేవు. ఓకేనా, అది వైట్ బోర్డు కాబట్టి వైట్ బోర్డుని ప్యాసింజర్లు తిప్పడానికి అనుమతి లేదు. అనుమతి లేని దానిలో అన్నిటిని చేస్తే కఠినమైన శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం అయితే 10,000తో పోద్ది. నెక్స్ట్ టైం దొరికితే ఖచ్చితంగా అంటే మీ మీద కేసులు కూడా పెట్టడము జరుగుతుందేమో నాకు తెలిసినంత వరకు. అంటే ఈ సిచ్యువేషన్ ఇప్పుడు అలాగ ఉంది. దగ్గర దగ్గర సిటీ మొత్తం అంతా ఒక 25 మంది ఆర్టీఓలేమో ఎక్కడ చిక్తే అక్కడ పట్టుకుంటున్నారు సంగతి. సో ఇప్పుడు వరకు అయితే చాలా మందిని పట్టుకున్నారు బండ్లని. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, బండ్లను అయితే తిప్పకండి, 10,000 పోగొట్టుకోకండి. వీలైతే కారు కొనుక్కోండి, లేదంటే ఏదో మీకు పెద్ద వెహికల్ ఎత్తోలే వస్తే దాన్ని తీసుకోండి. మీ స్తోమతను బట్టి, అంటే మీకున్న దాంట్లో మీరు పలాంది చేసుకోగలము అనే దాన్ని బట్టి. ఏది లేకపోతే డ్రైవింగ్ పోండి, అంత అంతకుమించి ఏం చేసేయకుండదు. సరే, ఇప్పుడైతే నేను ఏమనుకున్నా అంటే 11వ తేదీ నైట్ 12 అయిన తర్వాత డ్యూటీ స్టార్ట్ చేద్దాం అనుకొని మధ్యాహ్నం నుంచి తీకుండా ఉన్నాను. ఏడు చూస్తే ఏం చేసినాడంటే, అంటే 8 బుకింగ్లు కొడితే దాని తర్వాత కిలోమీటర్కి 22 రూపాయలు ఇస్తా అన్నాడు కదా. సో అదే 14వ తేదీ వరకు మనకు ఉండే. కానీ ఇక్కడ ఏం జరిగిందేమో తెలియదు, ఆ రూల్స్ మొత్తం తీసేసి నాకు వేరే ఇన్సెంటివ్ ఇచ్చినాడు. 25 బుకింగ్లు కొడితే 1,125 రూపాయలు ఏమో ఇస్తానని చెప్పేసి ఉంది. సో నేను సరిగ్గా చూడలేదు, చూపిస్తాను. సో చాలా దారుణం, నేనైతే చాలా మోసపోయాను ఓలాలో. కానీ అదే 24 అవర్స్కి, అది కూడా 24 అవర్స్కి 25 బుకింగ్లు చేసినాను అనుకోండి, 1,100 చిల్లర వస్తుంది. ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. కానీ సిచ్యువేషన్ అట్లా లేదనమాట ఆడ. కానీ మారిపోయింది, అనుకున్నది ఒకటి జరిగిండేది ఒకటి. కానీ లేండి, ఏదైతే ఏదేమే ఇప్పుడైతే మనము స్టార్ట్ చేద్దామండి. మనము 12వ తేదీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే 11వ తేదీనే స్టార్ట్ చేయాల్సిన వస్తుంది. అవన్నీ బుకింగ్స్ చూసిన తర్వాత డేట్ అయితే గిన 11వ తేదీ గురువారము 7వ నెల 2024. ఇప్పుడు వచ్చేసి 0 కిలోమీటర్ చేద్దామండి. 0 కిలోమీటర్ చేస్తున్నా. డీజిల్ అయితే హాఫ్ ట్యాంక్ కొంచెం తక్కువ ఉంది. 0 కిలోమీటర్ అయితే అయిపోయింది. 11వ తేదీ ఇప్పుడు 12 అయింది అనుకోండి, టైము 12 అయితే 12 పడుతుంది కదా. సో 11వ తేదీ ఇది కిలోమీటర్కి 22 రూపాయలు ఇస్తారని చెప్పేసి మనకు ఆఫర్ ఉంది కదా, అది చూపిస్తా చూడండి. 12వ తేదీ 14వ తేదీ వరకు ఉండే, కానీ ఎందుకో నాకు ఉన్నట్లుండి ప్లాన్ చేంజ్ చేసినారు వాళ్ళు. చూపిస్తా, మీరు కానీ చూడండి. బుకింగ్ సరే, యాప్ ఆన్ చేసే ముందుగా చూడొచ్చు. ఇన్సెంటివ్స్ లేకపోదాం మనం. సో ఈరోజు 11వ తేదీ కాబట్టి చూడండి, ఇది ఆఫర్ ఇంకా వర్తిస్తుంది. 8 బుకింగ్లు చేస్తే మనకి కిలోమీటర్కి 22 రూపాయలు ఇస్తారు. ఇక్కడ చూడండి ఆఫర్ అది. కానీ అది లేదు. ఈరోజు 11వ తేదీ నైట్ 12 అయిందంటే ఇది అయిపోతుంది. కానీ మళ్ళీ మార్చినారు. 14వ తేదీ వరకు సేమ్ ఇదే ఉండే, కానీ 12వ తేదీ వచ్చేదానికి మార్చి పడేసినాడు. 14వ తేదీ వరకు నుండి తీసేసినాడు. చూడొచ్చు ఇక్కడ 25 బుకింగ్లు కొడితే 1,125 రూపాయలు అంట. మళ్ళీ 35 బుకింగ్లు కొడితే 2,250 రూపాయలు ఉంది. 45 బుకింగ్లు కొడితే 3,500 ఉంది. అది 24 అవర్స్కి అండి. 12 చూడొచ్చు, 12 AM నుంచి 11:59 PM వరకు. 12వ తేదీ నుంచి జూలై 14 వరకు ఇచ్చినాడు. అది అంటే ఒకటే ఇచ్చినాడే అర్థంగా. 7 చూస్తే 12, 14 అన్నది డేటు. చూడు 3వ తేదీ 13వ తేదీ కూడా సేమ్ అదే వర్తిస్తుంది. 14వ తేదీ ఎందుకు మార్చినాడో అర్థం కావట్లే నాకైతే. మొత్తం అదే ఉండే, ఇది మన 22 రూపీస్ది ఉండే ఫర్ 1 కిలోమీటర్కి. ఇది ఎందుకు ఇలా చేసాడో తెలీదు. ఏమోలేండి, మొత్తానికి అయితే ఇప్పుడు డ్యూటీ ఆన్ చేసుకుందామండి. టైం చూడొచ్చు 11:29 అవుతుంది కరెక్ట్గా నైటు, 11వ తేదీ. సో డ్యూటీ అయితే ఆన్ చేసినాను. నేను అనుకున్నది ఒకటి, జరిగిండేది ఒకటి. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఇలా జరుగుతుందని చెప్పేసి. చూద్దామండి. నేను అనుకుంటేది ఒకటి, జరిగిండేది ఒకటి. నాకు ఇదే ఆలోచన వస్తుంది. ఏమోలేండి. సరే, ఇప్పుడైతే నెక్స్ట్ ర్యాపిడో ఆన్ చేద్దాం. ర్యాపిడో నమ్మయాత్రి మనకి వస్తే ఓలాలోనే వస్తుంది. చూద్దామండి ఎన్ని బుకింగ్స్ కంప్లీట్ చేస్తాం ఏమనేది.
ర్యాపిడో అయితే ఆన్ చేస్తున్నా ఇప్పుడు. సో ర్యాపిడో కూడా ఆన్ అయిపోయింది. నమ్మయాత్ర నెక్స్ట్. నమ్మయాత్ర ఆన్ చేస్తున్నా. మొత్తానికైతే ఓలా, ర్యాపిడో, నమ్మయాత్ర ఆన్ చేసిన. ఇంకా ఊబర్ వేస్ట్. ఊబర్ ఏదైనా ఎయిర్పోర్ట్ అట్లా వస్తేనే తీసుకోవాలా, లేకుంటే వేస్ట్ అనమాట. అది చూద్దామండి, ఏదైతే అది జరగని. అనుకున్నదోటి జరిగిండేదోటి, ఇంకేం చేయలేము. చాలామంది అయితే అన్న టైంలో ఏమొస్తాయి బుకింగ్స్ అని చెప్పేసి అంటున్నారు. నేను 12 గంటలకు తీసానంటే, నేను యాక్చువల్లీ 12 గంటలకు తీయాలనుకున్నది ఏంటంటే 24 hours కదా. సో మనకి బుకింగ్ తొందరగా కొట్టేసినాం అనుకో, మిగతా బుకింగ్స్కి ఎన్ని కిలోమీటర్లు తిరిగితే మనకు అంత 22 రూపీస్ యాడ్ అవుతుందనే ఉద్దేశంతో నేను అనుకున్నా. కానీ అక్కడ ప్లాన్ మార్చి పడేసాను. నా కొడుకు ఎందుకు మార్చి చేసినట్టు తెలియదు. ఏం చేయలేము ఇంకా. సరే ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. మనకైతే కరెక్ట్గా 12/18కి వచ్చింది. 12వ తేదీ బుకింగ్. ఏది ర్యాపిడోలో వచ్చింది. ఓలాలో వస్తుందని చూసి ఒక్క బుకింగ్ కూడా రాలే ఓలాలో. ఇక్కడ ఏంటంటే షాక్, మనకి కిలోమీటర్కి 22 రూపాయలది తీసేసి ప్లాన్ మళ్ళీ 25 బుకింగ్లు కొడితే 1125 రూపాయలది ప్లాన్ ఇచ్చినాడు. అది నాకు ఒక్కరికే కాదు, అందరికీ అలాగే మారిపోయిందంట. సో నా చూపించిన వాళ్ళకు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అంట. చాలామంది ఫోన్ చేశారు. ఇంకా బుకింగ్స్ లేక చాలామంది కదా అన్ని బండ్లు నిలబెట్టేసినారులే చెప్పాలంటే. మా ఫ్రెండ్ అయితే ఎప్పుడు వాడు నిలబెట్టుకుంటూ ఒకటి రోజు నిలబెట్టినారు. వాడు ఫోన్ చేసి బుకింగ్లే లేవు కదని అడుగుతాడు. మామూలుగా అయితే వాడు ఎంత లేట్గా తీసినా కూడా బుకింగ్స్ వస్తూనే ఉంటాయి వాడికి. కానీ ఈరోజు బుకింగ్స్ రాకపోయేదానికి ఫోన్ చేసి మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఎంతసేపు. నాకైతే ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది. 12/18కి వచ్చింది. కరెక్ట్గా మెజెస్టిక్లో డ్రాప్ అయింది. ఆంధ్రా బస్ స్టాప్ దగ్గర డ్రాప్ అయింది. చాలాసేపు అయింది. ఇంకూనే షార్ట్స్ చూసుకుంటూ కూర్చున్నాను టైం పాస్ అవడానికి. బుకింగ్స్ ఏం రాలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 1:39 అవుతుంది కరెక్ట్గా. అంత దరిద్రంగా ఉన్నాయి బుకింగ్స్ అయితే. 12/18కి వచ్చిండేది. ఇంకా డ్రాప్ ఎంతసేపు అయితే మహా అంటే 25 నిమిషాలు. 25 నిమిషాలు కూడా పట్టదు. 20 నిమిషాలు 22 నిమిషాలు పట్టింది అంతే డ్రాప్ అయింది. ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఇంతవరకు ఒక్క బుకింగ్ కూడా రాలే. చూడండి, ఒక బుకింగ్ అయిపోయింది. ఆ బుకింగ్ కూడా చూద్దామండి. కరెక్ట్గా 1 నిమిషం అటు 1:40 అయింది. ఇప్పుడు ఒకే బుకింగ్ అయింది ర్యాపిడోలో. దీంట్లో 2-3 బుకింగ్లు వచ్చినాయి కానీ తీసుకునే లోపల వెళ్ళిపోతాను అనమాట. అంటే ఇంకా అందరూ ఖాళీగా ఉన్నారు కాబట్టి మొబైల్ చూసుకుంటూ కూర్చుంటారు. చూడండి, 12వ తేదీ ఒక బుకింగ్ 266 రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది అంతే, మనకి ఇచ్చింది కూడా అంతే. జస్ట్ ఒక బుకింగ్ అయింది. 12/18కి వచ్చింది బుకింగ్. దారుణంగా అయిపోయింది బిజినెస్ అయితే. చూద్దామండి ఎంత చేయగలుగుతాం ఏమనేది. 1 lakh టార్గెట్ చేయాలంటే ఎంత దారుణమైన కష్టాలు ఉంటాయి మీకు అర్థమవుతుంటుంది అనమాట. అన్ని పనులు చూసుకొని చేయాలంటే కాని పని. సో మనకు రెస్ట్ లేకుండా చేసినా కూడా ఏం చేయలేమన్నమాట. అంత దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. మనం అనుకున్నంత చేయలేము. 1 lakh అంటే అంత ఆశామషమైన విషయం కాదు. చూడండి, మీకు అర్థమవుతుంది. ఎవరో ఫోన్ చేస్తున్నారు. మనకు సబ్స్క్రైబర్ అనుకుంటా. మన సబ్స్క్రైబరే ఫోన్ చేస్తున్నాడు. సరే మాట్లాడేస్తా ఎప్పుడైతే. నేను ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. బుకింగ్స్ ఏం రాలే. వచ్చిన డబ్బుల్లోనే ఇంకా 15 రూపాయలు బొక్క టీ తాగిన ఆనందరావు సర్కిల్లోకి వచ్చి. ఏ బుకింగ్స్ రాలేదు ఇంకా. సో అందుకని పడుకుంటున్నా. టైం వచ్చేసి 2:10 అవుతుంది. ఇంక మామూలే, అప్పుడప్పుడు మంత్లో ఒక వారం అలా పడిపోతుంటాయి బుకింగ్స్. లేదంటే ఒక 2-3 రోజులు అలా పడిపోతుంటాయి. చూద్దామండి, ఇంక దగ్గరలో ఉంది కదా శనివారం ఆదివారం. సో ఊపేద్దామండి ఇంకా కలెక్షన్లు అయితే. ఇప్పుడైతే ప్రజెంట్ పడుకుంటున్నాను. నేను ఓపిక లేదు ఇంకా నాకు. ఎందుకంటే ఎక్కిండేది కూడా చాలా లేట్గా. నేను అనుకున్నది ఒకటి, జరిగిండేది ఒకటి. కానీ కొన్నిసార్లు అట్లా జరుగుతుంటాయి. టైం కలిసి వచ్చినప్పుడు మనకి బాగానే జరుగుతుంది కదా. కలిసి రానప్పుడు బాధపడకూడదు కదా. అన్నిటికీ ఓర్చుకొని ఓదార్పుగా ఉండాలి. మన సబ్స్క్రైబర్లు ఇంకో విషయం ఏంటంటే, అన్న వాడెవడన్నా డైరెక్ట్ ఇట్లే అన్నారు, వాడెవడన్నా చెత్తనా కొడుకు అట్లా కామెంట్ చేసినాడు, వాడికి బుద్ధి ఉందా లేదా అని చెప్పి అన్నారు. నేను ఒకటే మాట చెప్పా, మంచి చెడు అన్నీ మన పక్కలోనే ఉన్నాయి. మనం మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తుంది, చెడుగా చూస్తే చెడుగా కనిపిస్తుంది. ఎవడెవడు పెడతా అంటాడు, వాడికి ఏమనిపించిందేమో తెలియదు. సో వాడికి ఏమైనా కోపం వచ్చిందేమో, మనము అంటే తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నాం కదా. అంటే వీడియోస్ చేయడం వల్ల మనకి ఏమన్నా వాళ్ళకి నష్టం వస్తుందేమో మనకు తెలియదు. సో ఒకటి మాత్రం బ్రదర్ నిజము, నేను వీడియోస్ పెట్టడం వల్ల మీకు నష్టం వస్తుందని కూడా మీ మూర్ఖత్వం. నేను కాకుంటే ఇంకొకడు అసలు వీడియోసే చేయకున్నా కూడా ఒక ఫీల్డ్ లేక ఒకరు రావాలి అనుకున్నప్పుడు కంపల్సరీ ఒకటి సజెషన్ ఉన్నా లేకున్నా 100% వస్తారు. అది బాగా గుర్తుపెట్టుకోండి, సరేనా? మీకు ఏమనిపిస్తుందో తెలియదు. నేను 2 రోజులు 3 రోజులు వీడియోలు చేయకున్నా కూడా సిచ్యువేషన్ బట్టి మీరు అనుకూలంగా అర్థం చేసుకోవాలి. కానీ ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల నాకేం ఒరిగేదేం లేదు, సరేనా? నీకు ఒరిగేదేం లేదు. నీకు లాభం ఉంది అలా పెట్టడం వల్ల, ఏమీ లేదు. నీ నుంచి ఇప్పుడు ఆ మెసేజ్ చూడడం వల్ల నిన్నే తిట్టారు తప్ప నన్నేం తిట్టారు ఎవరు, అర్థమైందా? అందరి అభిమానము కంపల్సరీ ఉండనే ఉంటుంది. చాలామంది అభిమానం నాకు ఉంది, ఓకేనా? వాళ్ళందరూ చూసి నిన్నే తిడుతున్నారు తప్ప నన్నేమో లేదు. ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారు,
వాటికి ఒక 20-30 ఫోన్లు వచ్చింటాయి నాకు. సరేనా, అర్థమైందా? అది ఒకటి గుర్తుపెట్టుకో. నీకు అలా మెసేజ్లు పెట్టడం వల్ల నీకు లాభం ఉంది అంటే పెట్టు, పర్లేదు, నాకేం నష్టం ఏం లేదు. సరేనా, సర్లేండి. ఇప్పుడైతే పడుకుంటాను నేను, కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటా. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. పడుకునే ముందుగా మన డివైస్ ఉంటుంది కదా, డివైస్కి ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటా. లో లైట్ పెట్టుకుంటా. ఇక్కడ మనకి పవర్ అనేది లో పెట్టుకుంటా నేను. డిస్ప్లేది లో పెట్టేసి పడుకుంటా. సింగిల్ కీ ఆన్లో ఉంటుంది. ఏదైనా బుకింగ్ వస్తే ఆన్ ఇంకా టక్కుమని ఒత్తుకోవడం అనమాట, ఎత్తేసేయడమే. ఇంకా డోర్స్ అన్నీ లాక్ చేసి పెట్టేసి ఉంటాను. సో లైట్గా గ్యాప్గా ఓపెన్ చేసి ఉంటా విండోస్ని లైట్గా, మన గాలి ఆడడం కోసం. గాలి కూడా ఆడలేదంటే గిన మొత్తం స్మెల్ వచ్చేస్తాం మనం అయితే గిన, అందుకని చెప్పేసి. సో మొబైల్ ఇక్కడ పెట్టేసుకుంటా అనుకూలంగా. పక్కలో మనం వాటర్ బాటిల్ పెట్టుకుంటాం కదా, సెంటర్లో అక్కడ పెట్టేసి రివర్స్లో పెట్టింటా. ఛార్జింగ్ పాయింట్ పైనకి పెట్టేసి సో వస్తారంటే టక్కు మనం ఎత్తచ్చు అనమాట. సరేనా, ఇప్పుడైతే పడుకుంటున్నాను, నేను రెస్ట్ తీసుకుంటా. ఇది ఎందుకు పక్కన తీసి, ఈ బ్లూటూత్ ఎందుకు పక్కన తీసి, ఇది కావాలి తల కింద పెట్టుకో పడుకోవడం. గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. చేసిండేది ఒకటే, పెద్దగా ఏం చేసిండే ఈరోజు బుకింగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బుకింగ్స్ అయితే ఏవే కానీ రాలే. ర్యాపిడోలో వస్తున్నాయి కానీ ఎత్తుకుంటే లోపల వెళ్ళిపోతున్నాయి. ఏం చేస్తావు, ఓలాలో అయితే అస్సలు రాలేదు. లేసాను, టైం వచ్చేసి 6:40 అవుతుంది కరెక్ట్గా. ఒక కప్పు టీ తాగేసి కొంచెం మొగం అట్లా ఫ్రెష్ అప్ అవుతామండి. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. డ్యూటీ ఇప్పుడు వచ్చింది కరెక్ట్గా. అంతా మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని బండిలోకి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగదామని ఇక్కడే పక్కన టీ షాప్ ఉంది. టీ అడిగినాను, కరెక్ట్గా నెట్ ట్యాప్ చేసి ఆన్ చేసినాను. ఓలాలో బుకింగ్ వచ్చింది కరెక్ట్గా 7:11 అవుతాను టైము. పోదామండి, లేట్ చేయకుండా. పక్కనే ఉంది, 3 మినిట్స్లో బుకింగ్ తీసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామంటే. ఓలాలో ఫస్ట్ బుకింగ్ అయితే కంప్లీట్ చేసేసినాము. ఎగ్జాక్ట్లీ గరుడ మాల్ దగ్గర ఉన్న టైం వచ్చేసి 7:35కి డ్రాప్ అయింది. సో 2 మినిట్స్ అటు నుంచి ఇటుకి రావడానికి. దారుణంగా బుకింగ్స్ ఉన్నాయి. 25 బుకింగ్లు కొట్టాలా. 25 బుకింగ్లు చేస్తే మనకి 1125 రూపాయలు వస్తుంది. ఇంక 24 కొట్టాలా. ఒక బుకింగ్ కంప్లీట్ అయింది కానీ ఒక బుకింగ్ అంటే ఒక బుకింగ్ కూడా రాలే. ఎప్పుడో ఒకసారి ఇప్పుడు చూడండి డ్రాప్ అయింది, సేపు అయింది, ఇంక రాలే. ఇంక ఇప్పుడు ఎంతసేపు పడుతుందో కానీ తెలియదు. ఆల్రెడీ 3 నిమిషాలు వేస్ట్ అయిపోయా. ఇంత దారుణంగా వస్తే పీక్ అవర్లో కూడా ఎప్పుడు ఇంకా ఎర్నింగ్స్ చేసేది ఎందుకో తెలీదు. నిన్న రాత్రి నుంచి కూడా మంచి ఎర్నింగ్స్ చేసేవాళ్ళు కూడా పడుకున్నారు, నిద్రపోతున్నారు. 5,000-6,000 చేసేవాళ్ళు కూడా నిద్రపోతున్నారు బాగా. ఆ సంగతి ఎందుకో అర్థమైతే అవ్వట్లేదు. చూద్దామండి ఏమనేది మ్యాటర్ తెలుస్తుంది మనకు కూడా. రీజన్ ఏంటనేది పక్కా అయితే నాకు కూడా క్లారిటీ లేదు. ఏదంటే నా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇప్పుడు ఓలాలో వచ్చిండే బుకింగ్ కూడా నాకు చూపించింది అంటే 5.5 కిలోమీటర్ రేంజ్ ఇచ్చింది. కానీ నేను వచ్చిన కిలోమీటర్స్ ఎక్కువ వచ్చిన. ఎందుకంటే ఇప్పుడు కబ్బన్ పార్క్ కరెక్ట్గా క్లోజ్ చేసినారు. లోపల గేట్లో నుంచి వస్తే షార్ట్ కట్ అవుతుంది. ఆ గేట్ క్లోజ్ చేసినారా. సో అక్కడి నుంచి నేను చుట్టుకొని వచ్చే లోపల ఒక 3 కిలోమీటర్లు పెరిగింది. దాంట్లో చూపిస్తాడా లేదా చూద్దామండి. ఫస్ట్ బుకింగ్ అది కూడా. సో అది కూడా అమౌంట్ ఎంత ఇచ్చినారో చూద్దామండి. చాలా ఈరోజు ఎట్లయితే ఎర్నింగ్స్ కొట్టాలి, లేకపోతే అయ్యలేదు. రాత్రి అంతా పడుకున్నాను. ఎర్నింగ్స్ 12వ తేదీ ఒక బుకింగ్. ఎన్ని కిలోమీటర్లు చూపిస్తాడో చూద్దామండి. బుకింగ్ చూడండి, 6 కిలోమీటర్లు చూపిస్తుంది అంతే. 6 కిలోమీటర్లు 20 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 184 రూపాయలు చూపిస్తుంది. కానీ నాకు చేతికి వచ్చిండే క్యాష్ అయితే గిన 152 రూపాయలు ఏమో వచ్చింది. అదో ఇది ఇంతకుముందు ఓలా మనీ ఉన్నట్టుంది, అది యాడ్ అయినట్టుంది. కానీ ఎందుకు అలా చూపిస్తున్నాడో తెలీదు. ఏమేమి ఉంటాయి వీళ్ళ బొక్కలు తొక్కలు అన్నీ. మనకి ఇచ్చినది అయితే 138 రూపాయలు ఇచ్చినాడు. మనకి చెప్తున్నా కదా 152 రూపాయలు మాత్రమే మనకి జీపే చేసినాడు ఆయన. ఈ మిగతా అమౌంట్ ఎలా యాడ్ అయిందో తెలియదు. 184 అని చూపిస్తున్నాడు. 30 రూపాయలు వీళ్ళు బొక్కలు తొక్కలు. 35 ఓలా పేటు ఏదో బుకింగ్ వచ్చింది, ఎత్తుకో. ఓకే గుడ్. ఎంత దూరం ఉందో చూద్దామండి. అలాగే లగ్జరీ అంట, మనకు కావాల్సింది ఇట్లా బుకింగ్స్ వెళ్ళండి. ఆ 1100 చిల్లర చేయాలంటే ఇట్లా బుకింగ్స్ చేస్తేనే మనకు వచ్చేది. కరెక్ట్గా 7:40 అవుతుంది టైము. 5 మినిట్స్ చూసాను. 1.4 ఉంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇలాగే కంటిన్యూ అయితే తర్వాత చూపిస్తా. కంటిన్యూ కాకపోతే చూపిస్తా. ఓకేనా. నాకైతే దోల తీరింది. రాత్రి అంతా బుకింగ్స్ లేక ఎయిడ్స్ కొట్టుకుంటా అంటే మళ్ళీ ఇంకో పంచాయతీ ఏంటి తెలుసా, డీజిల్ పైప్ రిటర్న్ పైప్ వస్తుంది కదా, అది కట్ అయింది. డీజిల్ కొడతానే ఉంది, టుక్ 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 అని కొడుతుంది. ఏమంటే ఎక్కువ దూరం నుంచి కాదు, ఒక 2-3 కిలోమీటర్ల దగ్గర నుంచి డీజిల్ లీక్ అవుతుంది రిటర్న్ పైప్లోను. చూద్దామండి. ఇప్పుడు ఎర్నింగ్స్ అయితే పొద్దున్నుంచినే అయిండేది.
925 రూపాయలు అయింది. 5 బుకింగ్లు చేసినాను. టైం వచ్చేసి 10:44 అవుతుంది. దోల తీరుతుంది ఒకటేసారి. చూద్దాం రండి. అది పైప్ పోయింది. ఓపెన్ చేసి పెట్టి చూసినాను. కనిపిస్తూ ఉంటుంది మీకు బాగా. ఎట్లా కాడతాను చూడండి. రిటర్న్ పైప్ అది యాక్చువల్లీ రిటర్న్ పైపు. మెయిన్ పైప్ అయితే ఈ వాటికి ఎంత ఆటికి వెళ్ళిపోయింది. దగ్గర దగ్గర 1 లీటర్ పైన డీజిల్ వెళ్ళిపోయింది. ఫుల్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ టైమే పోయింటుంది ఒక 4-5 నెలల కిందట. బట్ కానీ మన దగ్గర అది అట్లా పని జరుగుతుంది కాబట్టి ఎయిర్పోర్ట్లో వేసింటి మళ్ళీ ఏం ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు వెళ్ళిపోయింది. నాకు డౌట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు దాన్ని మన దగ్గర స్టాక్ ఉన్నాయి పైపులు. ఆ సెట్ అయితే నా పైప్ వేద్దాం. లేకుంటే ఏడన్నా దగ్గరలో నియర్ బై షాపులు ఉంటే ఆ షాప్లో పోయి కొనుక్కొని రావాల్సి వస్తుంది. ఇంకంతే, అంతకుమించి ఏం చేయలేము. ఇంకా అది కూడా టైం అయింది కాబట్టి టైడా షోరూమ్లో ఎక్కడైనా ఉంటే బయటికి ఇస్తారు పైపులు. లేదంటే ఏదన్నా ఆల్టర్నేట్గా చూసుకోవాలి మన పైప్స్. ఇప్పుడు వచ్చేసి SMVT రైల్వే స్టేషన్లో ఉన్న డ్రాప్ ఇక్కడే అయిపోయింది ప్రజెంట్. చూద్దామండి ఏదైనా పైప్ దొరుకుతుందేమో. ఒకవేళ దొరికితే వేసేసుకుంటాను. సో అది వీడియో తీయలేదు నేను ఎలా పైప్ వేసేదని. ఎందుకంటే ఒకనే ఉన్నా కదా. సో వేసుకోవడానికి వీడియో తీయడానికి చాలా కష్టం అవుతుంది. ప్రజెంట్ అయితే చాలా అర్జెంట్ అయినా వేసి పైప్ ఎక్కడైనా దొరుకుతుందని చూస్తా. ఎవరైనా అడుగుతా ఆటో వాళ్ళని ఇక్కడ ఎక్కడైనా దొరుకుతాయేమో అని. పైప్ అయితే మొత్తానికి మన దగ్గర ఒకటి పెట్రోల్ పైప్ ఉండే. సో దాన్ని అయితే వేసినాము. ఇది పోయిండే పైపు తీసేసినాను. మొత్తం డీజిల్ చేతులన్నీ వాసన కొడుతున్నాయి. పోయిండే పైప్ తీసేసినాను. ఇదైతే ప్రజెంట్ బ్లూ కలర్ పైప్ వేసిన. లాస్ట్ టైం ఒక కియా కార్కి రెడీ చేసింది కదా, ఆ పైప్ మన దగ్గర మిగిలి ఉండే. ఆ పైప్ వేసిన ఇప్పుడైతే ప్రజెంట్. సో అటువైపు కొత్తది తీసుకోవాలి మనం యాక్చువల్లీ ఇప్పుడు. సో చూడండి రిటర్న్ పైపు బ్లూ కలర్ కొత్తది వేసేసిన మన దగ్గర ఉండేది. ఇది జస్ట్ టెంపరరీ మాత్రమే. ఇప్పుడు షోరూమ్ దగ్గర పోతే మనకి బనస్వాడి షోరూమ్ ఉందా క్రాస్లోను, అది పోతే మనకు కొత్త పైప్ దొరుకుతుంది. అంతవరకు పని జరిగితే చాలు. ఒకసారి స్టార్ట్ చేసి చూద్దామండి ఇది వర్కౌట్ అవుతుందో లేదా అని. కొంచెం లూజ్గా ఉంటుంది కదా, హీట్ అయితే పోదా అనమాట పైప్ రబ్బర్ది. చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. అయితే ఫస్ట్ బండి అయితే స్టార్ట్ చేసినా లీకేజ్ వస్తుందేమో చూద్దామండి. సో ఇప్పటివరకు అయితే అక్కడ లీకేజ్ కనపడలే. రిటర్న్ పైపే కదా, అంత పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. కానీ మన సేఫ్టీ ఏంటంటే మనం వేరే తీసుకునేదే మంచిది. ఎక్కడే కానీ లీకేజ్ రాలే. కటింగ్ వేరు మన దగ్గర అన్నీ రెడీగా ఉంటాయి. కటింగ్ వేరు కూడా. సో పైప్ అయితే వేసేసినాము. ఇప్పుడు ఆ పైప్ కూడా మనం అట్లే పెట్టుకోవాలి శాంపుల్ పీస్, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సర్లేండి, షోరూమ్ దగ్గరికి పోయి కొత్త పైప్ తీసుకుంటే ఎంత పడుతుందో చూద్దామండి. మన దగ్గర బ్యాలెన్స్ కూడా నిల్లు 994 రూపాయలు ఉంది కరెక్ట్గా. బిజినెస్ కూడా నైట్ నుంచి ఏం లేదు కదా, చాలా తక్కువ అయింది. సో బిజినెస్ లేని సమయంలో ఇది ఒక బొక్క మనకి మళ్ళాను. చూద్దామండి. ప్రజెంట్ అయితే లేట్ చేయకుండా ఫస్ట్ షోరూమ్ దగ్గర పోతాను. అక్కడ కొత్త పైప్ ఉందో లేదో, వేరే తవై తీసుకోలేమో తెలియదు. కానీ ఒరిజినల్ దొరికితే మనకి మేలే కదా ఎప్పటికైనా కూడా. చూద్దామండి ఎంత పడుతుంది ఏంటి అనేది. ఇప్పుడైతే నేను షోరూమ్ దగ్గర పోతున్నా. లేకపోతే ఒక పని చేద్దామండి. ఇప్పుడు రైట్ చేసి చూస్తాను ఏమైనా లీకేజ్ ఉందా లేదని. ఎక్కువ హీట్ అయితే నాది ఎఫెక్ట్. బట్ మనం అంత లోపల ఏం చేద్దామంటే ఏదైనా బుకింగ్ అటు సైడ్ వస్తే తీసుకొని వెళ్ళిపోదామండి. ఊరిని 7 కిలోమీటర్లు ఉంది ఇటు నుంచి. ఎందుకు టైం వేస్ట్ చేయాలా? కిలోమీటర్లు వేస్ట్, డీజిల్ వేస్ట్, మన టైం వేస్ట్, అన్నీ వేస్ట్. అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ చెక్ చేస్తాను, రైట్ చేస్తాను నేను ఏసీ వేసుకొని. అది యాక్చువల్లీ మెయిన్ పైప్ కాదు కాబట్టి మనకు అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు. రిటర్న్ పైపే కాబట్టి పెద్ద స్పీడ్తో ఏం పోతా ఉండదు. పోయినా కూడా బ్రేక్ లాక్కుంటా ఉంటుంది. నీకు పంపులో వేదితే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. నీకు పంపులో నుంచి ఎంత కావాలో అంత తీసుకొని రిటర్న్ పంపించేదే కాబట్టి నాజిల్స్కి. నాజిల్ అంటే ఇంజెక్టరు, సరేనా? మనము నాజిల్ అని పిలుస్తాము, ఇంజెక్టర్ అని పిలుస్తాము. దాని నుంచి రిటర్న్ వచ్చేదే కాబట్టి అంత పెద్ద ఎఫెక్ట్ ఏమన్నా చూద్దాం. ఇప్పుడైతే డీజిల్ స్మెల్ అయితే ఏం రాలేదు. లేకపోతే మనకి ఏసీలోనే తెలిసిపోతుంది అప్పుడే. ఏసీ వేసుకున్నా వేసుకోకపోయినా మనకి ఈ ఏసీ బొక్కల ద్వారా మనకి తెలిసిపోతుంది అప్పుడే ఇంజన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా, డీజిల్ ఏమన్నా లీక్ అయితే తగిన. అంత పెద్ద ఎఫెక్ట్ ఏం పర్లేదు మనకి. డీజిల్ కూడా 1 లీటర్ అట్లా పోయింటుంది, ఒక 2-3 కిలోమీటర్ల నుంచినే కాబట్టి. చూద్దామండి. ఏదన్నా అటు సైడ్ పడితే బుకింగ్ పోతా మన స్పేర్ పార్ట్స్ ఏరియా సైడ్ పన్నే పడుతుంది. ఇట్లా కేఆర్పురం కానీ, ఇట్లా బానసవాడి లోపలికి కానీ. ఇక్కడ నుంచి కూడా దగ్గర బట్ 7 కిలోమీటర్లు ఉంది. ఇదంతా చుట్టుకొంబు వల్ల అవసరం అన్నట్టు. ఇట్లా మళ్ళీ మెజెస్టిక్ సైడ్ పైన కూడా మనకు దొరుకుతుంది. బిజినెస్ ఏమి అంత పెద్దగా లేదు. డ్యూటీ ఆఫ్ చేసినా ఆన్ చేసుకుంటే ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేద్దామండి మనం కూడా. డైరెక్ట్ మీకే చూపిస్తా లీక్ అవుతుందా లేదా అనేది. రైట్ చేస్తాను, మీకే సౌండ్ వెళ్తా ఉంటుంది. ఆర్పిఎం 2000 పైన పెట్టినా. అదో ఆ 2000 పైన పెట్టినా. అక్కడ క్లారిటీ అంతగా రాలే. అక్కడ అదో తగ్గిపోతుంది చూడండి, అదో తగ్గిపోయా. సో మన 2000
2500 అట్లా ఆర్పిఎం పెట్టినాము. అయినా కార్ రేట్ చూడొచ్చు మీరే ఒకసారి. చూడొచ్చు ఎక్కడే కానీ లీకేజ్ లేదు అసలు. ఇటు సైడ్ కూడా లేదు, 2 కావాలా లేదు. బట్ పైప్ ఎంత హీట్ అయిందో మాత్రం తెలియలేదు. చూడాలి పైప్ ఎంత హీట్ అయింది అనేది. చూద్దామండి పైప్ ఏమైనా ఎక్కువ ఓవర్ హీట్ అయిందా ఏమైనా. హీట్ అయితే బాగా బీభత్సంగా ఉంది, ఎందుకంటే దాంట్లో డీజిల్ ఫ్లోటింగ్ అవుతుంటుంది కాబట్టి అట్లాగే ఉంటుంది. చూద్దాం ప్రెజెంట్ అక్కడ ఏదైనా బుకింగ్ పడితే అటు సైడ్ అట్లా తీసుకోవచ్చు. 2 నిమిషాలు కస్టమర్ ఉన్నా కూడా నిలబెట్టి తీసుకోవచ్చు. వెయిట్ అండ్ సీ. డీజిల్ ఆల్రెడీ ఇంజిన్లో పెడతాం కదా, ఫుల్ హీట్ ఉంటుంది, అదేం పెద్ద ప్రాబ్లం ఏముండదు. నేనైతే పైప్ తెచ్చుకుంటే పోతున్నాను. డ్యూటీ వస్తుంది అనుకుంటే డ్యూటీ రాలేదు. ఎస్ఎంబీటీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా కదా. సో ఇంకా ఏదైనా మంచి బుకింగ్ పడినప్పుడు దెబ్బ తీసినందుకు ఇబ్బంది అవుతుంది మనకి. అందుకే పోయేసి గబగబా షోరూంలో మనకి పైప్ బయటికి ఇస్తారు. అన్ని షోరూంలో ఈరు బానస్వాడి దగ్గర క్రాస్లో ఉంటుంది ఆడ. సో రామూర్తి నగర్ బానస్వాడి ఫ్లైఓవర్ మధ్యలో ఉంటుంది ఆడ షోరూము. అడివే తెచ్చుకుందామండి, ఆడైతే బయటికి ఇస్తారు పైపు. సో తీసుకొని జస్ట్ 5 నిమిషాలు పని అయితే, 5 నిమిషాలు కూడా కాదు. కొన్ని బాన్నెట్ అవుతుందము, లాగులు తీసేయడం ఎక్కించడం అంతేనా. పోతాను నాటి గురించి ఎందుకు చేయాలి, వేస్ట్ ఎందుకు చేయాలి టైము. ఆ పైప్ కూడా ఏం పెద్ద కాస్ట్ ఏముండదు. చూద్దామండి అడిగిపోతే ఎంత అనేది కూడా నేను బిల్లు చూపిస్తాను. పైప్ దొరికితే గినా, దొరకపోతే కేఆర్పురం పోయి తీసుకుందామంటే కేఆర్పురంలో 100% దొరుకుతుంది పైప్ అది. సరేనా. ఇక్కడ కేఎస్ఆర్టీసీ బస్ కనిపిస్తుంది కదా, ఆ బస్ వచ్చేసి ముందర బ్లూ కలర్ కార్ కనిపిస్తుంటుంది మీకు. ఆ కార్కి రైట్ సైడ్ గుద్దేసినారు. ఇదే ఈయనదే కార్ అయితే ఈయన కొట్టేసినారు. వీళ్ళు వచ్చేసి ఓనర్ కట్టిమని చెప్తుంటే లేదు ఇన్సూరెన్స్ పెట్టుకోమని వాళ్ళు చెప్తున్నారు, లేదంటే కేసు పెట్టుకోమంటున్నారు బస్సు వాళ్ళు అయితే గిన. టయోటా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాను. టయోటా షోరూము లోపల పోయి వచ్చిన పైప్ స్టాక్ లేదంట, చెక్ చేయించినాను. రిటర్న్ పైప్ కదా అది, ఆర్డర్ పెట్టుకోవాలన్నారు. అందుకే ఏడన్నా బయట దొరుకుతుంది, కేఆర్పురం పోతే కేఆర్పురంలో దొరుకుతుంది. చూడండి టయోటా కార్లు అన్నీ ఉన్నాయి. లోపల పోయి వచ్చినాను నేను, యాక్చువల్లీ అడిగేసి వచ్చిన ఇప్పుడైతే ప్రజెంట్. కార్లో షోరూమ్ పేరు కూడా అడుగుంది పైన. ఏదో మోల్టేషన్ చేస్తున్నారు అంతను. ఈ మోల్టేషన్ చేస్తున్నారు అదో టయోటా. ఇంకొకసారి చెక్ చేసుకొని లీక్ ఏమన్నా అవుతుందేమో. సో అట్లా తిప్పుకోబో ఒక 5-6 కిలోమీటర్లు పోతే మళ్ళీ మనకి లోకల్ షాప్ దొరుకుతుంది, అక్కడ ఏమైనా దొరుకుతుందని చూద్దామండి. లీక్ అయితే ఇప్పుడు కూడా రాలేదు, బాగానే ఉంది. లీక్ అయితే రాలేదు. బట్ కానీ ఏమవుతుందంటే అది ఉబికి పగిలిపోతుంది. అందుకోసం అని చెప్పి మనము కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కొత్తది వేసుకునేది బెస్ట్. ఎక్కువ ఆశ అంటే అదే పని జరుగుతుంది అని చెప్పేసి మూర్ఖత్వంగా ఉండకూడదు. నేనేమనుకున్నానంటే డీజిల్ ఎక్కువ పోలేదు అనుకున్నా, కానీ అది చూస్తే ఒక 6-7 లీటర్లు పైన పోయింది. ఇమీడియట్లీగా ఒక పాయింట్ పడిపోయింది. అదేంటే ఇట్లా పడిపోయింది అని చూసి ఒక పాయింట్ అంత బిరిక పడిపోదు అనమాట. బిరిక పడిపోయింది. అప్పుడే నాకు అర్థమైంది 5-6 లీటర్లు పోయింది అనుకున్నాను. నేను అప్పుడు అంచనా వేయడం తప్పే అనమాట, అంత తక్కువ పోయింది అనుకోవడము. ఇది మనకు ఒక ఎక్స్పీరియన్సే కదా. సో ఈ పని అయితే మనమే చేసుకోవడం చాలా ఈజీ, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ 2 లాకులు ఉంటాయి, ఆ లాకులు క్లిప్పులు తీసేసి వేసుకుంటే సరిపోతుంది. ఎట్లన్నా కానీ నేను పైప్ వేసేటప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను, సరేనా. ఇప్పుడైతే నేను పైప్ దగ్గర పోతే ఎట్లా తిరిగి ఈరోజు పైప్ కొత్తది వేయాలి మనం దగ్గర. కేఆర్పురం పోతున్నా. కేఆర్పురంలో ఫోన్ చేసిన నేను, గూగుల్లో ఎతుకులాడి. ఆడ నేను చాలా సార్లు తీసుకున్నాను. ఏదో ముదుకేశ్వర్ ఏదో ఆటోమొబైల్స్ ఉంటుంది. సో ఓల్డ్ ఉంటే మెయిన్ రోడ్లోనే తీసేసి కొంచెం లోపల పెట్టినారు, కేఎఫ్సీ దగ్గర అనుకుంటా. సో ఆ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను నేను. యాక్చువల్లీ కేఎఫ్సీని ఏదో ఉంది సంథింగ్, పేరు మర్చిపోయినా నేను తగిన. క్రాసు ఎలా పోవాలనేది నేను చూపిస్తాను నేను అక్కడికి, సరేనా. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నా. కాల్ చేసినాను, చెప్తానే ఇలా పలానా పైప్ అయితే ఉంది రండి అని చెప్పినాడు. పోతున్నాడికి. ఫ్రెండ్స్ మనకైతే పైప్ దొరికింది. ఒరిజినల్ కొంచెం దొరకలేదు, ఆల్టర్నేట్ కోసం దొరికింది. సో షాప్ దగ్గరికి వచ్చాను నేను. అన్న అడ్రస్ చెప్పమంటే చెప్పకుండా ఉన్నాడు. పాత దొరుకుతుంది, ಪ್ರತಿ ಒಕ್ಕ ಐಟಮು ದೊರಕುತ್ತದೆ ಕಾರ್ಗೆ ಸಂಬಂಧಿಸಿ. ಅಣ್ಣ ಚೋಪಣ್ಣ ಏನು ಹೇಳ್ಬೇಕು ನಿಮ್ಮ ಶಾಪ್ ಹೆಸರು ಬರೆದಿದೆ ಅಂದರೆ ಮಧುಕೇಶ್ವರ ಆಟೋಮೊಬೈಲ್ಸ್ ಅಂತ ಇದು ಮಾಡಕ್ಕೆ ವಿನಾಯಕ ಲೇಔಟು. ಫಸ್ಟಿಂದ ಹೇಳ್ರಿ. ಡೊಮಿನಾಸ್ ಪಿಜ್ಜಾ ಡೌನು, ಮೇನ್ ರೋಡಲ್ಲಿ ಡೊಮಿನಾಸ್ ಪಿಜ್ಜಾ ಡೌನಲ್ಲಿ ಬಂದರೆ ವಿನಾಯಕ ಟೆಂಪಲ್ ಪಕ್ಕದಲ್ಲೇ ಅಲ್ಲಿ ಬರೋಕ್ಕೆ. ಭಟ್ರಳ್ಳಿ ಸಿಗ್ನಲ್ ಯೂಟರ್ನಲ್ಲೇ. ಓಕೆ, ನಿಯರ್ ಕಾಶಿ ವಿಶ್ವನಾಥ ಟೆಂಪಲ್. కార్ స్పేర్ పార్ట్స్ ఏదన్నా మీకు ఫస్ట్ కాల్ చేసి కనుక్కోండి. నేను నెంబర్ కూడా ఇస్తాను. అన్నది ఐటమ్ లేకుండా తెప్పిస్తాడు. వారం కావచ్చు 2-3 అన్న అయితే 2-3 రోజులని తెప్పిస్తాడు. లేట్ అయితే నేను చాలాసార్లు తెప్పించుకున్నాను. సో ఇక్కడికి వచ్చి తీసుకోండి. పైప్ అయితే వేసేసినాము. సో నా ముఖం ఎంత చెమట గారిపోతుంది మీకు అర్థమైతే ఉంటుంది. మొత్తం పైప్ వేసినాము. ఇంకా చాలా పైప్ మిగిలింది. ఈ పైప్ టోటల్ కలిసి 180 రూపీస్, లాక్లో ఒక 30 రూపాయలు. మొత్తం పని అయితే అయిపోయింది. ఇంకా డ్యూటీ స్టార్ట్ చేయడమే. సామాన్లు అన్ని లోపల ఎత్తి పెట్టేసి కొంచెం డీజిల్ స్మెల్ వస్తుంది. డీజిల్ స్మెల్ రాకుండా కడుపుతూనే డ్యూటీ స్టార్ట్ చేద్దాం. చూడొచ్చు ఒకసారి పైప్ మీరు కూడా ఎలా ఫిట్ చేసిన అనేది.
ఇదో ఈ లాకులు వేసినాను. మామూలుగా అయితే మనకి కంపెనీ నుంచి ఈ లాకులు వస్తాయి, కానీ సేమ్ ఇది పైప్ కొంచెం లావు ఉంది. ఈ లావుకి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పి సెట్ అవ్వదు. ఇది వేసినాను. ఇక్కడ ఒక లాకు, ఇది అక్కడ ఒకటి. సో ఇక్కడి నుంచి ఇక్కడికే మన పైప్ పెట్టినది ఈ కొంచెమే అనమాట. మిగతా పైప్ మనకు మిగిలింది, చాలా వరకు మిగిలింది. బారెట్ పైప్ ఇచ్చినాడు 180 రూపాయలకి. ఓకే, ఇంకా సామాన్లన్నీ ఎత్తి పెట్టేసి మంచిగా చేతులు కడుక్కొని కొంచెం మాట్లాడేసి డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. మనకైతే చిట్టి పిల్లకాయలు అందరూ ఎక్కినారు. ಹೆಸರೇನು? ವರ್ಷ ಯಶ ಪ್ರೇಮ್ ವರುಣ್ ರೋಸಿ. ಹಾಯ್ ಹೇಳ್ರಿ. ಹಾಯ್ ಹೇಳ್ರಿ ಎಲ್ರು. ಹಾಯ್. ಎಷ್ಟನೇ ಕ್ಲಾಸ್? ನೀವು ಎಷ್ಟನೇ ಕ್ಲಾಸ್? 4. ನೀವು? 5. ನೀವು ಯುಕೆಜಿ. ಇಲ್ವಾ? ನೀವು ಇಲ್ವಾ? ಇಷ್ಟಿದ್ರು. ನೀವು ಎಷ್ಟನೇ ಕ್ಲಾಸು? 3ನೇ ಕ್ಲಾಸ್. 4 కేజీలు, అర్ధ కేజీలు అన్నీ ఇవే పిల్లకాయలందరూ. కేరపురం మార్కెట్ దగ్గర ఎక్కించుకున్నాను. ಡ್ರಾಪ್ చేసే ಹೋದం వల్ల మామూలుగా అయితే ನಿಮ್ಮ ಅಪ್ಪ ಬರ್ತಾರೆ ಡೈಲಿ? ಇಲ್ಲ. క్యాబే బుక్ ಮಾಡ್ತಾರಾ? డైలీ క్యాబ్ బుక్ ಮಾಡ್ತಾರಾ? డైలీ క్యాబే బుక్ చేస్తారంట. పాపం చిన్నపిల్లలు స్కూల్కి పోతారు, బాగా చదువుకోవాలా. ಚೆನ್ನಾಗಿದೆ ಹೋಗ್ತಾರ ನೀವೆಲ್ಲರೂ? ಚೆನ್ನಾಗಿದೆ, ಓದ್ರಿ. ಅಂಕಲ್ ನಾನು ಓದಿಸ್ತೀನಿ. ಹೌದಾ? ನೀವು ಎಷ್ಟು ಹಾಫ್ ಕೆ ಜಿ ನೀವು? సరే, డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. రండి. మన పిల్లకాయలు చూడండి, తెలుగు వచ్చు, పక్కా తెలుగు అంట. సర్జాపూర్ బెంగళూరులోనే, అందరూ తెలుగులో మాట్లాడతారు. హాయ్ అన్న అని చెప్పండి. అందరూ బాగున్నారేనండి? అందరూ బాగుంటారా? వీడియో నచ్చినట్లయితే చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గట్టి చెప్పండి, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్. చూసినారు కదా, పిల్లికాయలని అయితే డ్రాప్ చేసినాము. మంచి హుషారుగా ఉన్నారు, మంచి కామెడీ, బాగా మాట్లాడతారు పిల్లలు. మనకైతే ఎలక్ట్రానిక్ సిటీ డ్రాప్ వచ్చింది. 27 కిలోమీటర్లు 479 రూపాయలు చూపించింది. ఎట్లా బిజినెస్ లేదు కదా, చాలా దారుణంగా ఉంది కదా. పోతా అంటే ఏదో మనకి కౌంటింగ్ అన్న ఈవినింగ్ లోపల అవుతుంది, వేస్ట్ చేయకూడదు టైము. 3 కిలోమీటర్లు ఉంది, 11 నిమిషాలు. ఆల్రెడీ 600 మీటర్లు వచ్చేసినాను. పోతాను ఇక్కడి నుంచి. మీరు అనుకోవచ్చు నేను తక్కువ పికప్ తీసుకుంటాను, అట్లేం లేదు. కిలోమీటర్లు ఎక్కువనే తీసుకొని వెళ్ళిపోతుంటాను నేను. పోతాను ఇప్పుడైతే ప్రజెంట్. ఇంకా 10 మినిట్స్ చూసాను. 2.4 ఉంది ఇప్పించి. లోపల సందులో పిల్లలు ఇడిచి పెట్టి వచ్చేసినాను. మంచి హుషారుగా ఉన్నారు పిల్లకాయలు అయితే గిన, మంచి పిల్లలు. సో ఇంకా బుక్ చేసినది వాళ్ళ నాన్న బుక్ చేసినాడు. సరేలే, పిల్లలు కదా, మనము చదువుకుంటే పోయేటప్పుడు మనకి కొంచెం చాలా ఇదిగా ఉంటుంది అనమాట. మనకి ఎట్లా అంటే గవర్నమెంట్ స్కూల్ వెళ్ళాలంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. సో ఇంకో 10 రూపాయలు ఇస్తే ఏమైనా కొనుక్కోండి అని చెప్పేసి పిల్లలకి ఒక్కొక్కరు 2.5 రూపాయలు తీసుకొని, నా దగ్గర చిల్లర ఉండేది అంతే యాక్చువల్లీ, లేకుంటే ఇచ్చింది నేను. నా దగ్గర నోట్లే లేవు అసలు, అంతా ఫోన్పే, గూగుల్ పే ఉంది. అందుకే 10 రూపాయలు ఇచ్చిన, 10 రూపాయలు చేంజ్ ఉంటే కొనుక్కోమని చెప్పేసి. సో మనకి చిన్నప్పుడు అంతే కదా, ఎవరైనా ఇస్తే పెద్ద ఆనందము. అలాగే వాళ్ళకి కొనుక్కోమని చెప్పి ఇచ్చినాను. సో మొత్తానికైతే డ్రాప్ చేసిన. ఇంకా ఇది పికప్ చేసుకుని ఇంకా 8 నిమిషాలు చూపిస్తుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎలక్ట్రానిక్ సిటీ డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇప్పుడైతే రూమ్కి వచ్చేసిన నేను. కరెక్ట్గా నిన్న నైట్ 11:50కో 11:40కో డ్యూటీ ఆన్ చేసిన. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా 11:10కి డ్రాప్ అయిపోయింది. అక్కడి నుంచి తిన్నాను, బాగా ఆకలేస్తా అంటే డ్యూటీ చేద్దాం అనుకున్నాను నైట్. ఈరోజు కూడా అట్లా కంటిన్యూగా తిన్న వెంటనే కళ్ళు అయితే ఇట్లా పట్టుకుండా నిలబడేటట్లేవు, లాక్కపోతాను. అదిగాక దాని తోడుకి వర్షం బాగా కుమ్మి పడేసింది. 4 గంటల నుంచి ఒక 8-8:30 వరకునేమో బీభత్సమైన వర్షం. అసలు ఇంకా ఏం కనిపించట్లే, ఫుల్ ఫాగు. మీకు కూడా అది ఇందులో యాడ్ చేశాను కదా, మీకు అర్థమై ఉంటుంది. ఫుల్ అసలు ఇంకా నాకు జలుబు బాగా చేసేసింది. ఇంకా ఓపిక లేదు నాకైతే ఇక. అదిగాక నిన్న రాత్రి ఒక బుకింగ్ చేసినాం ర్యాపిడోలో. రూమ్ దగ్గర నుంచి మెజెస్టిక్ పోయినా. మెజెస్టిక్ దగ్గర చూసిన, ఎంతసేపు చూసినా బుకింగ్స్ రాలా. ఓలా రాలా, ఊబర్ రాలా. ఊబర్ ఆన్ చేయలేదు, సారీ. ఓలా కానీ ర్యాపిడో కానీ నమ్మయాత్రి కానీ ఏ దాంట్లో కానీ ఇంకా బుకింగ్స్ రాలా. దీంట్లో ఏమి వస్తున్నాయి, ఇది మన ర్యాపిడోలో వస్తున్నాయి, బట్ క్లిక్ చేసే లోపల వెళ్ళిపోతున్నాయి. అంటే కాసుకొని ఉన్నారు బుకింగ్స్ కోసం, అంత ఖాళీగా ఉన్నాయన్నమాట బండ్లు. ఎప్పుడెప్పుడు వస్తే ఎత్తుకుందాం అనే సిచ్యువేషన్లో చూసుకుంటూ ఇట్లా మొబైల్ పెట్టుకొని చేతులు ఇట్లా
ఒత్తి ఇట్లా కొట్టేటట్లున్నారు, అంత స్పీడ్తో ఎత్తేస్తాను అనమాట బుకింగ్లు. నేను ఏం చేసినానంటే ఆనందరావు సర్కిల్లో ఒక కప్పు టీ తాగినాను, ఏమైనా తిందాం అనుకుంటే ఇంకా ఆడ అప్పటికప్పుడు క్లోజ్ చేసినట్టున్నారు. చక్కగా ఏం చేయలే, ఇంకా పోయి పడుకున్నాను. మీకు చూసినా కూడా అది కూడా చూసింటారు మీరు. పోయి పడుకున్నాను. తెల్లారుదాంన 7కో 7:30కో బుకింగ్ వచ్చింది సంథింగ్. నాకు కూడా అంత ఐడియా లేదు, గుర్తుకు లేదు. చెప్పినాను కదా అది కూడా. కడుక్కొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా తోలుతూనే ఉన్నా. ఎప్పుడు అంటే మనం మధ్యలో మన బండి కొంచెం ట్రబుల్ ఇచ్చింది కదా, డీజిల్ పైప్ పోయేసి రిటర్న్ పైప్, దానికి ఒక అది 11 గంటలకు 11:10కో మళ్ళా పొద్దున్నే నిలిచిపోయింది. అక్కడి నుంచి మళ్ళా షోరూమ్ పోయినాం. షోరూంలో పైపు ఆర్డర్ చేయాలన్నారు, ఆడ దొరకలేదు. ఆడ నుంచి కేర్పురంలో దొరుకుతుందంటే ఆడికి విన్నాను. ఆడ కూడా వాళ్ళు ఏమనుకున్నారు అంటే రిటర్న్ పైప్ అంటే ఇంజెక్టర్ల దగ్గర నుంచి వచ్చే 4 పైపులు వస్తాయి, ఆ పైపులు అనుకున్నారు. అది కాదు, ఓస్ పైప్ వస్తుంది. మళ్ళీ అది కాకపోతే ఇంకా ఆల్టర్నేట్ పైప్ దొరికింది. సర్లే అని చెప్పి ఆల్టర్నేట్ పైప్ తీసుకొని దాన్ని అంతా రెడీ చేసేపలా 1 గంట అయిపోయింది. కరెక్ట్గా 1 గంట 1:30 అట్లా అయిపోయింది. అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం. మధ్యలో 11, 12, 1 అదొక 3 గంటల సేపు వేస్ట్. అయినా కూడా మనం ఎర్నింగ్స్ బాగా చేసినాం. డే ఎర్నింగ్స్ కరెక్ట్గా 3,000 చిల్లర ఏమో చేసినాను, అది కూడా చూద్దామండి. మనమైతే ఓలాలో ఒకే ఒక బుకింగ్ చూసినాము, ర్యాపిడోలో చూసినాము అయితే లేదు, దాన్ని కూడా చూద్దామండి. పోయేదేముంది, ఓలాలో అయితే చూసినాము. ఓలాలో 2వ బుకింగ్ నుంచి చూసుకుందామండి. సో టార్గెట్ కంప్లీట్ చేద్దాం అనుకున్నా కదా 24 hours చేసి, కానీ టార్గెట్ మనకు అది లేదు కాబట్టి మామూలు 25 బుకింగ్లు కొడితే 1,125 రూపాయలు ఇస్తామన్నారు. ఇంకా అది కూడా మిస్ అయిపోయింది. ఓన్లీ 15 బుకింగ్లు మాత్రం చేసిన. అన్ని పెద్ద పెద్ద బుకింగ్లు వచ్చినాయి ఈవినింగ్ ఏదలకే. వాడు ఎక్కడ ఇన్సెంటివ్ పడుతుందని చెప్పేసి అట్లా బుకింగ్లు ఇస్తాడు, అందుకు కొట్టలేం సామాన్యంగా. ఇప్పుడు మనం ఆ బుకింగ్స్ అన్ని చూద్దామండి. ఇప్పుడైతే ప్రజెంట్ టైం చూడొచ్చు 12:06 అవుతుంది. మనం యాక్చువల్లీ 11:10కే నిలబెట్టేసినాము. మనం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ర్యాపిడోలోనే చూద్దామండి, ఎందుకంటే ర్యాపిడోలోనే కదా మనం ఫస్ట్ బుకింగ్ చేసిండేది. ఎర్నింగ్స్, ఆల్ ఆర్డర్స్. సో మనం 12వ తేదీ చూడాలి. 12వ తేదీ వచ్చేసి ఒక బుకింగ్ కంప్లీట్ చేసినాము, 266 రూపాయలు. ఫస్ట్ బుకింగ్ అదేను. టైమింగ్ చూడొచ్చు 12:18కి వచ్చింది అది. మనము 11:50కే ఆన్ చేసినాము, కానీ టైం వేస్ట్ అయింది అక్కడ. 12:30కే 12:50కి కూడా కాదు, 12:30కే ఆన్ చేసినాము. నెక్స్ట్ వచ్చేసి ఊబర్ చేయలేదు ఇంకా. ఇన్ని యాప్స్ అన్ని వేస్ట్గా పండి అక్కడ. సో ఓలాలో చూసుకుందామండి. ఒక బుకింగ్ చేసినాం చూడొచ్చు. కరెక్ట్గా 15 బుకింగ్లు కంప్లీట్ చేసినాం, 3,702 రూపాయలు అయింది. సో టోటల్ బుకింగ్స్ అనేది మనం చూసుకోవాలి కదా. టోటల్ బుకింగ్స్ చూసుకుందామండి, ఏ బుకింగ్కి ఎంత ఇచ్చినారు అనేది. కొన్ని బుకింగ్లు లాస్ అయినాయి, కొన్ని బుకింగ్లు పర్లేదు బాగానే అయినాయి. అన్నీ చూడాలి, అన్నీ చేయాలి, అన్నీ చేసినాం కాబట్టి. సో ఇది 7:12కి వచ్చింది మార్నింగ్, ఇది చూసినాము. నెక్స్ట్ బుకింగ్ 100 రూపీస్ది 7:44కి వచ్చింది ఇది. ఓపెన్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 2 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 8 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 139 రూపాయలు. మనకు వచ్చేసి 100 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను 7:44కి వచ్చింది. సో టైమింగ్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలా, ఎందుకంటే మనం బుకింగ్స్ కన్ఫ్యూజ్ కాకూడదు. 15 బుకింగ్లు చేసినాం కాబట్టి. 7:44 అయిపోయిన తర్వాత 8:31కి వచ్చింది. అబ్బా, ఇది సంగతి పరిస్థితిని బట్టి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 252 రూపాయలు. మనకు వచ్చేసి 193 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:31కి. నెక్స్ట్ బుకింగ్ 8:31కి అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ అయింది 9:05కి. మళ్ళీ వచ్చేసి 9:07కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 38 నిమిషాలు పట్టింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 319 రూపాయలు. మనకు వచ్చేసి 237 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:07కి వచ్చింది. 9:07. టైమింగ్ బాగా గుర్తుపెట్టు, లేకుంటే నిద్రలో ఉన్నాను నేను, ఏ బాగా మర్చిపోతాన్ని. 9:07కి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 9:52. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 40 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 343 రూపాయలు. మనకు వచ్చేసి 254 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:52. 9:52. నెక్స్ట్ 9:52 అయిపోయిన తర్వాత 1:43కి వచ్చింది.
చూడండి అది లాస్ట్ అంటే 9:52 అంటే 11:10కి ఏమైపోయింది. తర్వాత ఇది 1:43 తీసుకున్నాం సంగతి. అక్కడ డీజిల్ పైప్ పోయింది కాబట్టి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 18 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 165 రూపాయలు, మనకు వచ్చేసి 124 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:43 PM మధ్యాహ్నం కాడ 1:43. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 2:09కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 23 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 340 రూపాయలు, మనకు వచ్చేసి 260 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:09కి వచ్చింది. నెక్స్ట్ 2:09 అయిపోయిన తర్వాత 2:30కి వచ్చింది మళ్ళీ. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5.5 కిలోమీటర్. డ్రాప్ సమయం వచ్చేసి 13 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 148 రూపాయలు, మనకు వచ్చేసి 101 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:30కి వచ్చింది PM మధ్యాహ్నం పగలు. సరే 2:30 అయిపోయిన తర్వాత 2:57కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 18 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 154 రూపాయలు, మనకు వచ్చేసి 106 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:57కి వచ్చింది. పరిచయం బట్టి నిద్రలో ఏమేమి మాట్లాడుతానో నాకు అర్థం కావట్లా. నెక్స్ట్ 3:35కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 19 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 148 రూపాయలు, మనకు వచ్చేసి 101 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:35కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 4 గంటలకు వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 27 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 48 minutes. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 655 రూపాయలు తీసుకున్నాడు, మనకు వచ్చేసి 478 రూపాయలు. ఈ బుకింగ్లో వచ్చేసి కిలోమీటర్లు నాకు 27 కిలోమీటర్లు ఇచ్చింటే 32 కిలోమీటర్లు పోయినా, అందుకని చెప్పేసి కస్టమర్ దగ్గర నుంచి 100 రూపాయలు ఎక్స్ట్రా ఇప్పించుకున్నాను. అట్లా లెక్కేసి 578 రూపాయలు అవుతుంది. ఓకే, బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. మన పికప్ వచ్చిన సమయం వచ్చేసి 4 గంటలకు వచ్చింది, అంటే బుకింగ్ వచ్చిన సమయం. సరే, అప్పుడప్పుడు కొంచెం చేంజ్ చేసి చెప్తుంటా, నేను పెద్ద పట్టించుకోకండి. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 6 గంటలకు వచ్చింది. ఓపెన్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 37 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 2 hours 53 minutes. ఎంత దారుణమో చూడండి అసలు. 3 గంటల సేపు 7 నిమిషాలు తక్కువ. అమ్మ జీవితం. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి అదేది రామూర్తి నగర్కి తప్పదు ఒక్కొక్కసారి. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 937 రూపాయలు, అంటే అంతేలే 937 రూపాయలు, మనకు వచ్చేసి 709 రూపాయలు ఇంక్లూడ్ 60 రూపాయలు టోల్ అనమాట. సో టోల్ కాకుండా అయితే 649 రూపాయలు ఇక్కడ చూడొచ్చు. యువర్ ఎర్నింగ్స్ అని ఉండేది. ఓకే, బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6 గంటలకు ఖచ్చితంగా వచ్చింది PM. అయిపోయింది 9 గంటలకు. ఈడే చూపిస్తాను చూడండి టైం కరెక్ట్గా. నెక్స్ట్ బుకింగ్ 6 గంటలది అయిపోయిన తర్వాత ఇది 9:19కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 12 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 148 రూపాయలు, మనకు వచ్చేసి 109 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మునీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:19కి వచ్చింది. అన్నీ చిన్నవే లేండి, ఏదో లాస్ట్ ఒకటి పెద్దది ఉంది. నెక్స్ట్ వచ్చేసి 9:33కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4.5 కిలోమీటరు. డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 220 రూపాయలు, మనకు వచ్చేసి 168 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:33కి వచ్చింది. నెక్స్ట్ ఇది 10:03కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 22 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 52 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 894 రూపాయలు, మనకు వచ్చేసి 675 రూపాయలు ఇచ్చినాడు. ఈ బుకింగ్లో వచ్చేసి 4 కిలోమీటర్లు పికప్ అయినా నేను. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 13. డ్రాప్ అయ్యేది 10:10కి అయిపోయింది కరెక్ట్గా. సో టోటల్ అయితే చూసేసినాము ఎర్నింగ్స్ది. యాక్చువల్లీ ఈ బుకింగ్ వచ్చేసి కంగ్దాస్పురా నుంచి
దాని పేరు బాగ్మనీ టెక్ పార్క్ పికప్ పోయినా 4 కిలోమీటర్లు ఉంది కరెక్ట్గా. మన సబ్స్క్రైబర్ భాషా భయ్య నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. భయ ఇట్లా వచ్చిందంటే ఒకసారి కాల్ చేయను, నేను మామూలుగా కాల్ చేసే పోతాను, భయ్యకి కాల్ చేయమంటే హోల్డ్లో ఉండు భయ అని చెప్పేసి మాట్లాడితే సరే వెయిట్ చేస్తాను కొంచెంసేపు, ఒక 3 నిమిషాలు మాట్లాడింటే కస్టమర్తో. సరే ఇట్లా వస్తే ప్రాబ్లం అయితే నాకు 18 నిమిషాలు చూపిస్తుంది, మీరు మధ్యలో క్యాన్సిల్ చేసేగినా మాకు డీజిల్ వేస్ట్ అవుతుంది అని చెప్పి మాట్లాడితే, మేము కూడా క్యాన్సిల్ చేయాలని ఉండము, కస్టమర్లు తొందరగా పోవాలని చెప్పేసి మేము కొంచెం దూరమైనా పర్లేదు వస్తామని చెప్పేసి ఏదో కొంచెం అట్లా మాట్లాడేసి వెయిట్ చేయించినాను. మొత్తానికి అయితే ఈ బుకింగ్ అయితే వర్త్ అనిపించేది, చాలా వర్త్ అంటే వర్త్. టోటల్ 26 కిలోమీటర్లు అన్నా కూడా 675 రూపాయలు వచ్చింది. సూపర్. ఇట్లా పడితే కానీ హైలైట్గా ఉంటుంది, కానీ ప్రతిసారి రాదు. ఆశకు కూడా హద్దు ఉండాలి కదా, అది విషయము. సో మొత్తానికైతే ఇంకా లాస్ట్కి అక్కడ అయిపోయింది, 11:10కి అయిపోయింది. ఇంకా మన సబ్స్క్రైబరు రాజు అన్న అని చెప్పి న్యూ టౌన్లో ఉంటాడు, అన్నతో కూడా మాట్లాడుతా అంటే సార్ నేను రూమ్కి వెళ్ళొచ్చేస్తానని చెప్పేసి వెళ్ళొచ్చేసినాను నేను. సో మీకే అర్థమవుతాను నా మొగం చూస్తా అంటే గిన స్నానం కూడా చేయలేదు నేను, ఫుల్ నిద్ర వస్తుంది. తినకుండా ఉంటే ఇంకా చేసేవండేమో, కానీ తినకపోతే తప్పు కదా, ఫస్టులు ఉండకూడదు అనమాట, తినాలి. మన కడుపుకి ఆహారం ఇస్తేనే మన బ్యాక్ బోన్ బాగా అనేది పనిచేస్తుంది. బ్యాక్ బోన్ బాగుంటేనే మన ప్రతి ఒక్క పార్ట్ బాగా పనిచేస్తుంది. అదే పని చేయనప్పుడు ఇంకా బ్రెయిన్ ఇవన్నీ వేస్ట్ అనమాట. అందుకని చెప్పేసి సరే ఇప్పుడు ఏం చేద్దామంటే ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూద్దామండి. అలాగే మనకి డీజిల్ వచ్చేసి వేస్ట్ అయింది దాంతో సహా మనం లెస్ చేసుకొని తిరిగిండే కిలోమీటర్స్ వేస్ట్ అయినాయి. ఒక దగ్గర ఒక 20 కిలోమీటర్లు పైప్ తెచ్చుకుని పోయినప్పుడు అది కూడా లెస్ చేసి, అంటే అన్నీ కలిపి చెప్దామండి అప్ప, ఇంకా అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి అన్నీ కలిపి చెప్దామండి. పోయిండేది అట్లా తిరిగి రాదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం చూసి, అలాగే ఓలాలో ఎంత ఎర్నింగ్స్ చేసినాము, ఎన్ని బుకింగ్లు చేసినాము, ర్యాపిడోలో అది చూద్దామండి. మనకి డైరెక్ట్ లైవ్లోనే తెలుసు, కానీ ఒకసారి చూసుకునేది మంచిదే కదా. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం చూద్దామండి. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 238 కిలోమీటర్లు తిరిగినాను. ఓలాలో చూద్దామండి ఎర్నింగ్స్. సో 12వ తేదీ, ఓకే డన్. 12వ తేదీ వచ్చేసి 3702 రూపాయలు చేసిన. నెక్స్ట్ ర్యాపిడోలో చూద్దామండి. ర్యాపిడోలో వచ్చేసి 12వ తేదీ ఒక బుకింగ్ కంప్లీట్ చేసినాను, 266 రూపాయలు. సో మొత్తం అన్ని కౌంట్ చేసినాను, ఎంత ఎర్నింగ్స్ అయినాయి, ఎన్ని అవర్లు ఆన్లైన్లో ఉన్నాము, ఎన్ని బుకింగ్ చేసినామని. కానీ ఇక్కడ ఏంటంటే మనం 24 అవర్స్ చేసినాం కదా, 2 గంటల నుంచి 7 గంటల వరకు ఏం పడుకున్నాము. 6 అవర్స్ లెస్ చేసిన 24 అవర్స్లో. 6 అవర్స్ లెస్ చేస్తే మనకి టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 18 అవర్లు. టోటల్ తిరిగిండే బుకింగ్స్ వచ్చేసి 16 బుకింగ్లు. టోటల్ తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 238 కిలోమీటర్లు తిరిగినాము. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 3968 రూపాయలు అయింది. ఇందులో 1100 రూపాయలు డీజిల్ పోతుంది. నాకు మిగిలిండేది వచ్చేసి 2868 రూపాయలు మిగిలింది. సో పడుకున్నాం కాబట్టి పర్లేదు, బాగానే అయినట్టు. ఇంకా డే బాగుంది, ఇంకా చేసింటే ఏది నాకు ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది. ఎక్కువ ఆశ కూడా అవసరం లేదు, దేవుడు ఎంత ఇస్తే అంత చాలు మనకి. మనం ఏదానికి ఎక్కువ ఆశించకూడదు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్, గుడ్ నైట్.